ఏంటి బిందు అంత పని చేసిందా? చేసిందా అంటారండి నాన్నగారు. సర్వ నాకించేస్తాను. నేను ఆ బాధలు ఉన్నప్పుడే మీనా ప్రపోజ్ చేసింది గుర్తొచ్చింది. అబ్బో సిగ్గు. తర్వాత ఏమైందో చెప్పు. మీనా 3 years నుంచి నన్ను లవ్ చేస్తుందంట. మా ఆఫీస్లోనే, నా పక్క క్యాబినే. సూర్య, చాలా రోజులుగా నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటి మీనా చెప్పు. నిన్నెప్పటి నుంచో లవ్ చేస్తున్నా. ఉహుం. నువ్వు కాదంటే నేను తట్టుకోలేను. నేనే ఆ బిందు మీద ఆశలు పెట్టుకొని నేను నా మరదలనే పెళ్లి చేసుకుంటా అని చెప్పాను. అయ్యో మీనా, నేను మా మరదలనే పెళ్లి చేసుకుంటాను. మా మావయ్యకి నేనంటే చాలా ఇష్టం. మా అమ్మ కోరిక కూడా అదే. ఇప్పుడు నువ్వు ఇలా చెప్తే నేనేమని చెప్పాలి? ఏమనుకోకు మీనా ఇలా చెప్పానని. అప్పుడు మీనా చాలా ఫీల్ అయిందండి. సూర్య, మీనా ఛ, అయ్యో తను చాలా బాధ పెట్టాను. అయినా నన్ను ప్రేమించడం మాత్రం మానలేదు. మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్నే ప్రేమించే వాళ్ళు దొరకడం మన అదృష్టం కదా. అందుకే తర్వాత మీనాలోకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాను. ఎంత ప్రేమగా చూసుకునేదో. నా సంగతి బాగానే ఉంది. మరి అమ్మా మావయ్యో వాళ్ళు ఎలాగో ఒప్పుకోరని పెళ్లి చేసుకుని తీసుకొచ్చాను. ఎంతైనా నువ్వు మధ్యలో వాడివి కదా, అందుకే నీకు ఇన్ని తెలివితేటలు. నాన్నగారు ఎలాగైనా మీరే ఒప్పించాలండి ప్లీజ్. ఈ విషయం మాకు బాగానే చెప్పు. మీ అమ్మకే మీ మామయ్యకే తెలిస్తే ఇంకేమైనా ఉందా? సర్లే, ఇంకేదోటి చేద్దాం. ఎలాగైనా అమ్మను ఒప్పిద్దాం. ఒప్పిద్దాం. కానీ అమ్మ వచ్చే టైం అయింది, పదండి.